ఈరోజు మనం కన్సిస్టెన్సీ అంటే కంటిన్యూగా చేసే ప్రాసెస్ గురించి ఒకటి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు సపోజ్ ఒక 10,000 లీటర్ల వాటర్ని తీసుకొని ఒక బండరాయి మీద ఒక పోరింగ్ ఒకేసారి పోస్తే దానివల్ల ఉపయోగం ఉంటుందా? జస్ట్ ఆ రాయి పైన ఉన్న డస్ట్ మాత్రమే పోతుంది, ఆ రాయికి ఏమవ్వదు. మీరు అదే ఆ 10,000 లీటర్ని బొట్టుగా అక్కడే ఒకే స్పాట్లో పడేలాగా చేస్తే కొంత సమయానికి అక్కడ గుంట పడుతుంది, ఆ రాయి డిస్టర్బ్ అవుతుంది. అది కన్సిస్టెన్సీ యొక్క గొప్పతనం. అంటే ప్రతిరోజు చేసే పని ఎప్పుడైనా సరే చిన్న చిన్న పనులు చేస్తూ ఉన్నా కంటిన్యూగా చేస్తే దాని ఎఫెక్ట్ చాలా పెద్దగా ఉంటుంది. మీరు అదే ఒక పెద్ద కొండను ఒకేసారి పగలగొట్టాలంటే మన వల్ల సాధ్యం అవుతుందా? అవ్వదు. దాన్ని ఏం చేయాలి? చిన్న చిన్న రాళ్ళు పగలగొట్టుకుంటా వెళ్తే ఆ కొండ కూడా కరిగిపోతుంది. ఇదే మన లైఫ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మన రోజు ఒక 10 to 15 మినిట్స్ మన హెల్త్ కోసం కూడా కష్టపడి దాన్ని అలా రెగ్యులరైజ్ చేసుకుంటా ఉంటే ఒక 3 నెలల నుంచి 6 నెలల లోపు మనకు ప్రాబ్లమ్స్ అన్నీ నెమ్మదిగా రెక్టిఫై అవుతూ ఉంటాయి. కాబట్టి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం అనమాట. కాబట్టి అందరూ కన్సిస్టెన్సీగా పనులు చేస్తూ ఉండే నిరంతరం మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ.